కేంద్ర ప్రభుత్వం 1/7/2024 సంవత్సరం 4 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలని అమలుకు తీసుకురావడం జరిగింది. ఈ క్రిమినల్ చట్టాల వల్ల ప్రజల స్వేచ్ఛకు ప్రజల పౌర హక్కులకు భంగం కలుగుతుంది. అట్లాగే పోలీసులకు విస్తృతమైన జ్యుడిషియల్ అధికారాలు కట్టబెట్టడం జరిగింది. అదే జ్యుడిషియరీకి అధికారాలు తగ్గించి పోలీసులకు విస్తృతమైన జ్యుడిషియల్ అధికారం ఇవ్వటం అనేది మానవ హక్కులకు ప్రజా సంక్షేమానికి ప్రజా స్వేచ్ఛకు ఇది చాలా భంగకరమైనటువంటి అంశం. ఇది దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఈరోజు క్విట్ ఇండియా దిన సందర్భంగా న్యాయవాదులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా క్విట్ ఆల్ న్యూ క్రిమినల్ లాస్ అనేటువంటి స్లోగన్తో ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వం దిగి వచ్చి ఈ క్రిమినల్ చట్టాలను ప్రజల యొక్క పౌర హక్కులకు భంగం కలిగించినటువంటి క్రిమినల్ చట్టాలను కనుక రద్దు చేయకపోతే భవిష్యత్తులో న్యాయవాదులు ప్రజలు ఐక్యమై మరిన్ని విస్తృతమైన పోరాటాలు చేస్తారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. వ్యతిరేకమైన క్రిమినల్ చట్టాలను రాజ్యాంగ వ్యతిరేకమైన క్రిమినల్ చట్టాలను ప్రజా సంక్షేమానికి వ్యతిరేకమైన క్రిమినల్ చట్టాలను ప్రజా స్వేచ్ఛకు వ్యతిరేకమైన క్రిమినల్ చట్టాలను ప్రజా స్వేచ్ఛకు వ్యతిరేకమైన క్రిమినల్ చట్టాలను ఒంగోలు బార్ అసోసియేషన్ సెక్రటరీనైన నేను ఈరోజు ఒంగోలు బార్ అసోసియేషన్ తరపున ఐలు వాళ్ళతో కలిసి మానవహారం నిర్వహిస్తూ ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన రోజు కాబట్టి ఈ రోజున మేము ఏ విధంగా అయితే గతంలో క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా విదేశీయుల్ని తరిమి కొట్టాలని పిలిపించామో అదేవిధంగా ఈ కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలు ఇవి ప్రజాకంటకంగా తయారైనవి. గతంలో జ్యుడిషియరీకి ఉన్నటువంటి అధికారాలన్నీ తగ్గించి ఇప్పుడు కొత్తగా పోలీసు వారికి అధికారాలు ఇవ్వడం జరిగింది. జ్యుడిషియరీ అంటే ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త చట్టాలని రద్దు చేయాలని, ఈ చట్టాల వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని వాటి గురించి ప్రజలకు వివరణ ఇచ్చడం జరిగింది. వాటి మీద వచ్చేటువంటి ఇబ్బందుల్ని వెంటనే తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేయాలనే ఉద్యమంతో మేము ఈరోజు ఈ మానవహారం నిర్వహించడం జరిగింది. కావున వెంటనే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ కొత్త చట్టాలను ప్రజాకంటకంగా ఉన్నాయి కాబట్టి అర్థం కాని భాషలో రాసి ఈ ప్రజలందరినీ బానిసలుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ చర్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఇక్కడ మానవహారం నిర్వహిస్తూ ఈ విధంగా న్యాయవాదులందరూ ఐక్యతగా కలిసి ఉద్యమం చేయడం అనేది ప్రారంభించాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చర్యలని ఆపకపోతే, ఈ కొత్త చట్టాలు రద్దు చేయకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. నా పేరు సురేంద్రబాబు, ఒంగోలు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. చట్టాలను